మనం ఇప్పుడు కోటూరు దేవస్థానం వెళ్తున్నాం. జై బోలో సిద్ధేశ్వర భగవాన్. సిద్ధగుట్ట కొడవటూరు అని కూడా అంటారు. కొడవటూరు కమాన్ ఇది. సిద్ధగుట్టకు వచ్చేసినాం. గిరి ప్రదక్షిణకు వచ్చినాం. చాలామంది భక్తులు వచ్చారు. ఒకసారి చూడండి. దయచేసి భక్తి శ్రద్ధలతోటి మధ్యలో ఫోన్ మాట్లాడకుండా దయచేసి ఓం నమ శివాయ గాని ఓం నమో సిద్ధేశ్వరాయ గాని ఆ భగవన్నామాన్ని స్మరించుకుంటూ చేయాలి. ఆ భగవన్నామం స్మరించవలసి వస్తుంది. మనకు చాలా బాగుంటుంది. ఆ శివుడికి మనందరిపై ఇష్టం ఉంది కాబట్టి ఈ రోజు గిరి ప్రదక్షిణలో మనం పాల్గొనడం జరుగుతుంది. ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఈ సమాచారం ఎంతో మంది తెలుసు. వాళ్ళందరూ పాల్గొనలేకపోతున్నారంటే కారణము ఆ భగవంతునికి ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆయన సేవ చేసే భాగ్యం మనకు కల్పిస్తాడు. ఆయనకి ఇష్టం లేకపోతే మనం గుడి దగ్గరికి వచ్చి కూడా ఉత్తరా వెళ్ళిపోతాము. వారిపై ఉండి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళాలని ఆయన కుటుంబానికి ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆ సిద్ధేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిద్ధేశ్వర స్వామికి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपम्. शंभो शंकर शंभो शंकर. ओम नमः शिवाय. 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 ఈ క్షేత్రం సిద్ధులు తపస్సు చేసి సిద్ధేశ్వరుని ప్రతిష్ఠించి పూజించారు కాబట్టి సిద్ధులగుట్టగా పేరుగాంచింది. ఇక్కడున్న ప్రత్యేకత విశేషం ఏమిటంటే సంవత్సరానికి చింతాకు మందం పెరుగుతుందంట ఈ శివలింగం. స్వామిది ఈ లీలే ప్రత్యేక నిదర్శనంగా ఉంది. మన ఆలేరు శాసనసభ సభ్యుడు తెలంగాణ ప్రభుత్వ వీర్ల ఐలయ్య గారు కూడా గిరి ప్రదక్షిణకు వచ్చారు. గౌరవనీయులైన పెద్దలు చాలా మంది ఇంకా పాల్గొన్నారు ఈ ప్రోగ్రాంలో. ఇక్కడ శ్రీ సిద్ధేశ్వర స్వామి మహిమ అద్భుతమైనది, మాటల్లో చెప్పరాదిగా. కోరిన వారికి కొంగు బంగారం స్వామివారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని మనసు లోపల తలుసుకుంటూ అడుగులు ముందుకేసుకుంటూ భక్తులు జనసందోహంగా కదులుతున్నారు. గుట్ట చుట్టూ 3-3.5 కిలోమీటర్లు ఉంటుంది అంతే.
మేమంతా కూడా టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. శ్రీ సిద్ధేశ్వర స్వామి పిలుపు వస్తేనే మనం ఈ కొడవటూరుకు వెళ్ళగలుగుతాం, గిరి ప్రదక్షిణ చేయగలుగుతాం, లేకపోతే వేయలేము. ఆయన అనుగ్రహం కరుణ కటాక్షాల వల్లనే ఈ గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. శివునాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదని అందుకే అంటారు. ఎక్కడ మొదలు పెట్టినామో అక్కడికి వచ్చి దండం పెట్టుకొని కంప్లీట్ చేసుకోవాలి. విశ్వేశలింగమై కనికరించరా, లింగమునిక పరపర చరిమి అమృతమి కురిపించరు. ఇది వినాయకుని గుడి. చాలా మంది పబ్లిక్ వచ్చారు ఇవాళ. స్వామివారి ధ్వజస్తంభం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. భక్తులు చాలా మంది వచ్చారు. వీళ్ళందరితోటి అభిషేకం చేపిస్తారట. అందరు లైన్ కట్టిర్రు. నమ పార్వతీపతే, హర హర మహాదేవ, శంభో శంకర. చాలా మంది పబ్లిక్ వచ్చారు. వీళ్ళందరూ అభిషేకం చేసే వరకు చాలా టైం అవుతుంది. ఈలోపు నేను మీదికి పోయి మెట్ల మార్గాన స్వామివారిని పాలగుండాలను దర్శనం చేసి వస్తా. హర హర మహాదేవ, శంభో శంకర. నమ పార్వతీపతే, హర హర. చాలా మంది భక్తులు వచ్చిర్రు. ఇవాళ గిరి ప్రదక్షిణకు వచ్చిన కార్లాగా పార్కింగ్ చేసిర్రు. ప్లేస్ లేదు అసలు ఇక్కడ. చాలా బాగా అయింది ప్రదక్షిణ. ఓం శ్రీ సిద్ధేశ్వరాయ నమః. సిద్ధులగుట్ట మీద ఇది. పైకి వచ్చినాం. ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంటుంది. దమ్మొస్తుంది. ఈ శివాలయం ముందే కోనేరు ఉంటుంది. స్వామివారు అద్భుతంగా ఉన్నాడు. ఎండి కొండల వాడ ఏలేటియములాడ గుండములతో నాలు గుడి చుట్టూ దండాలు కొల్లేగముడు పూలు కోటొక్కము కర్పూర గౌరం కరుణావతారం గణపతికిం హవామయీ కవిం కవీనాం వస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజాం బ్రహ్మణాహిం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిः సాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శంకరుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతను. జై శ్రీరామ్. కొడవటూరు గుట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా ఉంది. జై శ్రీరామ్. స్వామివారి పాదాలు. ఇక ఈ గుర్తులు చూసుకుంటా పోవాలి మీదికి. కోసం ఏడు పాలకొండల దగ్గర ఇక ఇట్లా శివలింగాలన్నీ పెట్టి పూజ చేసి ఈ గుడి లోపల. హర హర మహాదేవ, శంభో శంకర. గుట్ట పైకి ఎక్కిన తర్వాత ఇదే లాస్ట్ గుండం. ఇక 7 పాలగుండాలు ఉంటాయి ఇందులో. అద్భుతంగా ఉంది ఇంత పొడుగు. ఈ వీడియోకి లైక్ కొట్టండి, చాలా మందికి రీచ్ అవుతుంది. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఈ విధంగా రాళ్ళని పేర్చారు. కొందరు ఇల్లు కట్టడానికి కూడా ఇంత పేర్చుకుంటారు. వైద్యనాథం సోమనాథం
శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం చాలా మంది భక్తులు వచ్చారు. సోమవారం మాస శివరాత్రి కాబట్టి ఆరుద్ర నక్షత్రం గిరి ప్రదక్షిణకు వచ్చారు చాలా మంది. దేవరాజ సేవ్యమాన పావనాంగి పంకజం వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాది ఇటు సైడ్ స్వామివారికి టెంకాయలు కొడుతున్నారు భక్తులంతా. ఓం శ్రీ సిద్ధేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.